తట్టండి మీకు తీయబడుతుంది అన్నాడు. కన్సిస్టెన్సీ ఉండాలి మన భక్తి జీవితంలో. తొందరపాట్లు కానీ, త్వరిత నిర్ణయాలు కానీ, భక్తి జీవితంలో ఉప్పొంగే మనసు కానీ మనకు ఉండడానికి వీల్లేదు. చూడండి, కొన్నిసార్లు థమ్సప్ బాటిల్ కావచ్చు, లిమ్కా బాటిల్ కావచ్చు, అది ఓపెన్ చేసినప్పుడు ఆ మూత క్యాప్ ఓపెన్ చేయగానే బుస్సు మనం వచ్చేస్తుంది. ఏంటది? లోపల ఉన్న కార్బన్ డైఆక్సైడ్. కొంతమంది భక్తి జీవితాలు కూడా అలాగే ఉంటాయి. క్రిస్మస్ రాగానే బుస్ 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 ఉంటాయి. మళ్ళీ ఆ తర్వాత సంవత్సరం అంతా ఎలా ఉంటుంది? కాముగా, క్వైట్గా. ఈస్టర్ రాగానే మామూలుగా ఉండవు బొసబొసలు. అదే నేను భక్తి జీవితం, ఉద్రేకమైన జీవితం అండి. కొన్ని సంఘాలు ఉంటాయి, ప్రైజ్ అండ్ వర్షిప్ అనగానే అబ్బో జనాలు ఎగరడం ఎగరడం ఎగరడం. అదే పరిశుద్ధాత్మ అనుకుంటారు చాలా మంది. తీరా ప్రసంగం దగ్గరికి వచ్చారు, ముసుగులు వేసి నిద్రపోతూ ఉంటారు అందరూ. దేవుని వాక్యానికి అక్కడేముండదు, ప్రాధాన్యత ఉండదు.